ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అసలు ఏం జరిగింది? ఏ కేసులో అరెస్ట్ చేయమని కోర్టు ఆదేశించింది? జయప్రదపై కోర్టు ఎందుకు కన్నెర్ర చేసింది? ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని యూపీలోని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఎస్పీని ఆదేశించింది. ఒక కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా సోమవారం ఆమె హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకుముందు ఆమెపై 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా న్యాయస్థానానికి గైర్హాజరయ్యారు. దాంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆమెను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరపున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేకసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన 2 కేసుల్లో ఇప్పటికే జయప్రద పరారీలో ఉన్నారు. వివాదాలకు జయప్రద కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒక కేసులో చెన్నై కోర్టు ఆమెకు 6 నెలల జైలు, 5,000 జరిమానా విధించింది. మరి ఇప్పటికైనా జయప్రద ధర్మాసనాల ఆదేశాలను పాటిస్తారో, అదే పాత పద్ధతిని కొనసాగిస్తారో చూడాలి.